గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడైతే మనం శ్రీకృష్ణలో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ వీడియో అన్న ఏంటన్న ఇది స్పెషల్ ప్యూర్ కతాన్ పట్టు ఓకే 3009 నుంచి 5000 దాకా ఓకే ఇది 5.5 నుంచి 6.5 లిస్ట్ అయితేనే కొనుక్కోండి. ఓకే 3900 నుంచి 5000 దాకా ఉంటుంది. మనం పండగ అయిపోయినా కూడా పట్టు అనేది మనకి అట్లా వచ్చేసిద్ది అనమాట, బేల్ టు బేలు. సో మనకు వచ్చేసరికి కతాన్ పట్టు. యాక్చువల్లీ వీటిలో కొత్త డిజైన్స్ దిగినాయి. సో ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇదిగోండి, ఇది కతాన్లోనే మనకి తప్పెట కతాన్ టైప్లో వస్తుంది అనమాట మనకి క్లాత్. అండ్ ఇదిగోండి బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ చూస్తే కాపర్ బ్లౌజ్ టైప్లో వస్తుంది. అండ్ ఈ బార్డర్ కూడా పైతాని బార్డర్స్, చాలా డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. అండ్ వీటి ప్రైస్ ఏంటి ఫ్రెష్ ఐటమా కాదా అవి కూడా మనం తెలుసుకుందాము. అండ్ ముందుగా డిజైన్స్ చూసుకోండి. అసలు ఇది డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే ఉంటదనే కొనుక్కోండి. ఓకే మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫోన్ చేసినా అసలు డ్యామేజ్ ఉంటే మీ లిఫ్ట్ చేయం, ఓకే ఫోన్ పెట్టేస్తాం అంతే. క్లారిటీ చెప్తున్నాం అది. ఓకే ఎందుకంటే ఇలా ఒక 50 చీరలు గెలిద్ది, 40 చీరలు మిగుద్ది, 5 చీరలు రిటర్న్ చేస్తుంది డ్యామేజ్ ఉంది. చెప్పాగా 40 చీర డ్యామేజ్ కూడా అమ్ముకుంది, 5 చీరలు అమ్ముకోలేరా? లాభం మొత్తం మీరు పొందాలి, 5 చీరలు నష్టం మీరు పొందాలా? ఈ 50 చీర అమ్మితే నాకు 2 చీరలు లాభం వస్తుంది. ఓకే ఇంత న్యాయంగా చేస్తున్నా కూడా న్యాయం లేకుండా అధర్మం పాటిస్తుంది ఎలాగా? అంతేగాన్న అంటే కస్టమర్స్ కూడా కొద్దిగా చూసి చూడనట్టుండండి. ఎందుకంటే ఇప్పుడు మీకోసం ఇప్పుడు ఎంత హెవీ వర్కులు, ఎంత హెవీ పైతాని బార్డర్స్ అయినా సరే మీకు వచ్చేసరికి నార్మల్ ప్రైజెస్ అంటే మనం ₹1 నుంచి మనం స్టార్ట్ చేసి దాన్ని ఎండింగ్ వచ్చేసరికి ₹30 మార్జిన్, పట్టులో ₹30 మార్జిన్ చేయకుండా ఇంకెవ్వడు ఉన్నాడు. సో ఎందుకంటే అంత బెస్ట్ కలెక్షన్, అంత మంచి కలెక్షన్ ఇస్తున్నప్పుడు మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ డిజైన్స్ చూసుకుంటే, ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా కతాన్ పట్టులో చాలా డిజైన్స్ కొత్తవి వచ్చినాయి. అండ్ ఫ్రెష్ బేల్ అనమాట. ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడే బేల్ కొట్టి ఆడ పెట్టారు కట్లు. అండ్ అది మనకి ఇప్పుడు ఇటువైపు మారుస్తున్నారు చూసారా, ఫోల్డింగ్ అనేది మీకు అర్థం అవడానికి, బార్డర్ అర్థం అవడానికి అండ్ శారీస్ అర్థం అవడానికి మార్చుకుంటున్నారు అనమాట. అండ్ డిజైన్స్ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి అల్టిమేట్ డిజైన్స్ అండ్ న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్. ముందుగా మన అడ్రస్ కూడా ఒకసారి చూసుకుంటే వైష్ణవి కాంప్లెక్స్ అండి. వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి 72A 72B. అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండదు, బట్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి. మీకు మంచి కలెక్షన్ అండ్ డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ ప్యాటర్న్ మనకు వచ్చేసరికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో డిజైన్స్ చూసుకోండి, మీకు ప్రతిదీ కూడా ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రెడ్ లైట్లు ఉండవు, అంటే వీడియో చూపించేటప్పుడు రెడ్ లైట్లు వేయం. సో అందుకని చెప్పి మీకు ఇంత అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ఏ కలర్ అయితే చూసారో సేమ్ అదే షేడ్ మీ ఇంటికి వచ్చినా కూడా ఉంటుందండి. అందులో మోసం చేయటం కానీ అలా ఏమి ఉండదు అనమాట. అండ్ కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్రైజ్ ఏంటి అన్నది కూడా ఎలా ఉంటుంది, ఎన్ని శారీస్ తీసుకుంటే ఎంత ప్రైజు, అది కూడా మనం వేరియేషన్ చూద్దాం. ముందుగా ఐటమ్ చూసుకోండి, మీకు నచ్చింది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ వీడియో కాల్ అంటే ఏంటన్నా 10 శారీస్. సో 10 చీరలు మాకు కావాలి అంటే ఓపెన్ ఉండదండి, నార్మల్గా సెలెక్షన్ ఇదిగోండి ఇప్పుడు ఎలా చూపిస్తున్నామో అలాగే వీడియో కాల్ చేసి చూపిస్తారనమాట. అండ్ మీ వరకు సపరేట్గా. ఇంకొకటి ఫోన్లు ఎత్తలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఫోన్లు ఎత్తలేదు అంటే వేరే కాల్లో ఉన్నామనో, లేదంటే ఇంకో ఆన్లైన్ ఆపినట్టు, లేదంటే ఐటమ్ అన్నది అయిపోతే మటు కన్ఫర్మ్ చెప్తాం అయిపోయిందని, నో స్టాక్ అని. ఇంకొకటి కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. సో కామెంట్స్కి కూడా రిప్లైలు వస్తున్నాయి, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ ప్రతిదీ క్లారిటీగా చెప్తాను. లేదంటే ఫోన్ చేసి అడగండి, మీకు పైన వీడియోలో 4 నెంబర్స్ రన్నింగ్ అవుతున్నాయి. అండ్ ఆన్లైన్ టైమింగ్ వచ్చేసరికి 11 నుంచి మనకు వచ్చేసరికి నైట్ 7 అంతే, 7 దాకా ఉంటుంది. తర్వాత అనేది ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి ఆపేసుకుంటాము. మీకు అంతగా అర్జెంట్ అయితే ఎమర్జెన్సీ ఐటమ్ అంటే మటుకు ఇంకా తప్పకుండా చూపిస్తాం అనమాట. అండ్ మీరు కొరియర్ ఫెసిలిటీ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. వీడియో క్లారిటీగా విని మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది డౌట్ పడుతున్నారు, ఏంటి అసలు మనకి ఎలా వస్తుంది ఇది ఏంటి అన్నది. సో వీడియోలో క్లారిటీగా చూపిస్తామమ్మా, మోసమే డౌట్. ఎందుకంటే కొన్ని షాప్లో కానీ, కొన్ని ఛానల్ కానీ, ఇళ్ళలో అమ్ముకున్న వాళ్ళు కానీ చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి డౌట్ వస్తుంది, మీరు జెన్యున్లా కాదా అంటారు. నా వీడియోలు చాలా వస్తాయి, చూసుకోండి. కొన్ని బ్యాగ్ పంపిస్తారు క్యామ్స్, ఎందుకనంటే వాళ్ళ సరుకు అందలేదు కాబట్టి. కక్ష సాధింపు అదే. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు నెక్స్ట్ ఇంకా ఐటమ్ వచ్చిందని.
అంటే సరుకు అందలేదంటే డబ్బులు తీసుకొని కాదండి, సరుకు అయిపోయిందని చెప్పాం కాబట్టి అందలేదని. సో అది కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. స్టాక్ అన్నది ఇప్పుడు మనకి మహా వస్తే ఇప్పుడు ఇదిగోండి, ఇది వీడియోలో 300 శారీస్ 250 శారీస్ చూపిస్తున్నాం. ఒక 1000 మంది ఫర్ సపోజ్ ఒక 2 అవర్స్కి ఒక 1000 మంది చూసారనుకోండి, మనకి 250 చీరలు, ఒక్కొక్కరు 10 చీరలు 5 చీరలు చెప్పు తీసుకున్నా కూడా మనకి అన్ని గంటలు ఉంటుంది స్టాక్ అనేది మీరే చెప్పండి. అండ్ మన వీడియో ఏదైనా సరే 2-3 అవర్స్లో 1K 2K అలా వెళ్ళిపోతుంది. 1 2 3 అడిగారు కన్ఫామ్ అనగా మనీ చెక్ చేస్తాం. చెక్కింగ్ ఏంటి, అది చీర ఉంది 5.5 మీటర్ ఉందా లేదు చూస్తాం. 4 మీటర్లు 4.5 ఉంది అనుకోండి, మీ పక్కన పెట్టేసుకుంటాం, అవి విడిగా వేసుకుంటాం. ఓకే, అప్పుడు ఈ 4 మీటర్లో 3 ఓకే, ఈ 4 మీటర్లు వచ్చింది అనుకోండి, మేడం మీ 4 మీటర్లు వచ్చింది కావాలంటే అది రేటు తగ్గదు. నాకు అవసరం ఏంటంటే మీ 4 మీటర్లు వేరే అమ్మేసుకుంటాం. 1 మీటర్ వచ్చి 600 అమ్ముతున్నాం 1 మీటర్. ఓకే, మన శారీ ఇచ్చారు కదా 600 ఇచ్చేస్తున్నాం. 600. ఓకే, మనకు వచ్చేసరికి కతాన్ పట్టు 600 రూపాయలండి. అండ్ మీకు ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి, మీకు ఇదే కలెక్షన్. అండ్ ఇంకొకటి, దూరం నుంచి వచ్చేటోళ్ళు ఒక 1 డే ముందు కాల్ చేసి రండి ఐటమ్ ఉందో లేదో. బట్ అది మీరు మళ్ళీ ఛార్జెస్ మిస్ అవ్వకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిదైనా సరే మనీయే. సో మీకు లాభం రావాలి, మాకు రాకూడదు అని కాదు, మాకు లాభం రావాలి మీకు రాకూడదు అని కాదు. ప్రతి ఒక్కరికి ఐటమ్ అనేది అందాలి కాబట్టి మనం ఒక డే ముందు చెప్తే మనకి ట్రాన్స్పోర్ట్లో ఏమైనా బేలు ఉన్నా కూడా తెప్పించి అయితే పెడతాం అన్నమాట. అండ్ సో చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మనకి శివరాత్రి స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా రంజాన్ ఉంది. సో ప్రతి పండగ మనకి ఇంపార్టెంటే, ఎంత చిన్న పండగ పెద్ద పండగ అని ఏముండదు. ఎందుకంటే సేల్స్కి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. ఓకే, సో పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో మనకి వచ్చేసరికి సీజన్ అనేది ఏమి ఉండదండి. 365 రోజులు ఫెస్టివల్స్ ఉంటాయి. అండ్ మనకు ఐటమ్ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, న్యూ మోడల్స్ న్యూ ప్యాటర్న్స్. నిజంగా అంటే కొత్త డిజైన్స్ అండ్ క్లాత్ కూడా కొద్దిగా షైనింగ్ వచ్చిందన్న. ఓకే, సో ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా బాగుంది. పోయిన ట్రిప్ ఫినిషింగ్ మీద కంటే ఈ ట్రిప్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ఓకే, సో మనం 4 మడతల మీద చూసాం. డ్యామేజ్ అనేది తీసుకోండి, డ్యామేజ్ అయితే రాలేదు. మళ్ళీ వచ్చింది అని చెప్పి నేను అన్నాను కాదు, 4 మడతల మీద చూసాను, డ్యామేజ్ అయితే కనపడలేదు నాకు. నచ్చితేనే కొనుక్కోండి, డ్యామేజ్ అని కొనుక్కోండి. ఓకే, నచ్చితేనే కొనుక్కోండి. సో డ్యామేజ్ అనే కొనుక్కోండి, మీకు రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేము. ప్రతి డిజైన్ కూడా మీకు నచ్చినాయి, ఇన్ని శారీస్ నచ్చినాయి నాకు అని చెప్పంటే, మీకు ఒక 10 శారీస్ కావాలా ఎన్ని కావాలా అని చెప్పి మీకు ఇబ్బంది ఏం లేదండి, మీరు అడగడంలో తప్పు లేదు. బట్ బిజీగా ఉంటారు, మీకు కామెంట్ పెట్టండి, ఎప్పటికప్పుడు మీకు కామెంట్స్కి రిప్లై వస్తూ ఉంటుంది, అందులో నో ప్రాబ్లం. అండ్ మీకు ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే అది కొద్దిగా తింటున్నారనో, లేదంటే లంచ్ టైం అనో, లేదంటే ఆన్లైన్ ఇప్పుడు ఇంకా చేయట్లేదనో, అలా కొద్దిగా ఇది ఉంటుంది కదా, అది కూడా మీకు చెప్తాము. అండ్ కంపల్సరీ రిప్లై అనేది వస్తుంది, రిప్లై రాకుండా అనేది ఉండదు అనమాట. సో డిజైన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఫ్యాబ్రిక్ చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ డిజైన్స్ చూపించాం అనమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇదిగోండి మనకి ఇటు సైడ్ నెట్ పెట్టినవి అవే, అండ్ అటు సైడ్ నెట్ పెట్టినవి కూడా అవే. మీకు ఒక 10 శారీస్ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. మనకు వచ్చేసరికి సింగిల్ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్ అన్న. ఓకే, సింగిల్ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్. ఎందుకు ప్రైస్ వేరియేషన్ పెట్టట్లేదు అంటే, పట్టులో మనకి నార్మల్గా ఫస్ట్ నుంచి వేరియేషన్ అనేది ఏముండదు, హోల్సేల్ వాటికి వేరియేషన్ ఉంటుంది కంపల్సరీ. అండ్ అది కూడా 10 శారీస్ కొన్న వాళ్ళకి 1-2 వీడియోలు అలా ఇస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే వేరియేషన్ కంపల్సరీ పెడతాము. ఇది వచ్చేసరికి సింగిల్ తీసుకున్నా మీకు మినిమం 10 శారీస్ తీసుకున్నా మీకు ఒకటే ప్రైస్ అనమాట, 600 పడుతుంది. అండ్ ప్రతిదీ కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నామండి. మీరు మళ్ళీ దాని తర్వాత అంటే బేరం ఉన్న టైంలో తగ్గియచ్చు కదా, 10 చీరలు తీసుకున్నా 20 చీరలు తీసుకున్నా అలా కాదు. ఓకే, మనకి డిజైన్ చూసుకోండి ఎంత బాగా, అండ్ మనకి ఫ్లవర్ క్లారిటీ చూడండి ఎంత బాగా కనపడుతుందో. అండ్ మనకి ఇది ఏంటంటే కతాన్ పట్టులో వెరైటీ, మనకి ఏ డిజైన్ అయినా సరే కొద్దిగా గత్తరగా పడిద్ది అది అని అనుకుంటాం, బట్ అలా ఉండదండి ఇందులో. ఇది మటుకు క్లారిటీగా మీకు డిజైన్ అనేది పడుతుంది అనమాట. ఇదిగోండి 5 సర్కిల్ పేపర్ వస్తుంది అంతే. సో ఈసారి మటుకు ఈ ట్రిప్ మటుకు బేల్ అదిరిపోయింది, ఫినిషింగ్ మటుకు
మళ్ళా చెప్పా 3,900 నుంచి 5,000 దాకా ఉంది ఐటమ్ ప్రైజ్. ఇచ్చే కేవలము 600కి ఇస్తున్నాం. 10 చీరలు కొనుక్కున్న వాళ్ళు వీడియో కాల్ ఉంది. షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. ఓకే. సో షాప్కి వచ్చిన వాళ్ళు క్యాషే తేవాలి, ఎందుకంటే మమ్మల్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అండ్ మీకు ఆన్లైన్ అయితే నార్మల్గా ఫోన్పే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీ మనీ పడింగ్ కానించి ప్రతి వీడియోలో ఇది మెన్షన్ చేస్తున్నాం ఏంటంటే, మీ మనీ పడింగ్ కానించి మీకు షాక్ అందేదాకా 100% పూర్తి బాధ్యత మనదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు స్టాక్ తీసుకున్న తర్వాత కూడా మీకేమన్నా అంటే ఇప్పుడు మేము చెప్పింది మీరు క్లారిటీగా వీడియో వినండి. డ్యామేజెస్ అయితే డ్యామేజెస్ అని చెప్తాం, ఫ్రెష్ ఐటమ్ అయితే ఫ్రెష్ ఐటమ్ అని చెప్తాం. ఇంకొకటి ఫ్రెష్ ఐటెంలో కూడా అమ్మ మీకు ఇది పోలేదు, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అంటే ఒక 10,000 నిజంగా చెప్తున్నాను, ఎవ్వరు చెప్పరండి, 100% చెప్తున్నాను. అండ్ ఒక 10% అంటే ఇలా ఆగిందన్న అది అంటే పర్లేదమ్మా మార్చుకోవచ్చు, మనీ అయితే ఉండదు కానీ మార్చుకోవచ్చు అనమాట. అండ్ అది కూడా మంగళవారం శుక్రవారం వద్దు, మిగతా రోజులు దూరం నుంచి వచ్చే వాళ్ళు మటుకు కంపల్సరీ ఒక రోజు అయితే ముందు కాల్ చేసి రండి. మీకు ఐటమ్ ఎలా ఉంటుందంటే, ఇది మనకి ఇప్పుడు చూపిస్తుంది చాలా తక్కువ పర్సెంటేజ్, అంటే మనకి ఐటమ్ చాలా తక్కువ, బట్ ఇంకా రావాల్సిన ఐటమ్ చాలా ఉంది. అండ్ మళ్ళీ తక్కువ ప్రైజెస్లో వస్తాయి. అండ్ మనకి ఇంకా సాఫ్టీలు డోలాలు చాలా ఉన్నాయి రావాల్సినవి. ఫినిషింగ్ మటుకు అసలు అల్టిమేట్ ఈసారి. మళ్ళీ చెప్తున్నా, మీరు సెలక్షన్ చూసుకోండి. చీర ఎంత కొలుస్తాను కానీ డ్యామేజ్ చెక్ చేయండి. ఓకే. 5.5 నుంచి 6.5 మీటర్, 4 మీటర్లు వచ్చేసి మీకు కావాలంటే మీకు ఇస్తాను, లేదు నువ్వు అమ్మేసుకుంటా. ఒక మీటర్ వచ్చి 600 అమ్మేస్తున్నాను. లేదు పర్లేదు 4 మీటర్లు పంపించేయండి, మా పిల్లలు ఉన్నారు, మీ లంగా జాగ్రత్తుకున్నాం అంటే ఓకే. క్లారిటీ చివరి దాకా వీడియో వినండి. ఓకే. సో మనకి క్లారిటీగా ఉంది. మీకు అంటే కటింగ్ లేదు అంటే మేము చెప్పేస్తాం, కటింగ్ లేదండి సో అందుకని ఆపామని చెప్పి పర్లేదు పంపిండి అంటే అది మీ ఇష్టం, బట్ మనీ తగ్గడం ఏమి ఉండదు. ఎందుకంటే మీటరే మేము ఈజీగా 500 అలా అమ్మేసుకుంటాం, 600 500. సో అందుకని చెప్పి మీకు క్లారిటీగా చెప్తాం అనమాట. ఇదిగోండి అసలు ఎంత వర్క్ చూడండి, ఎంత వర్క్ మనకి వర్క్ చూసుకుంటే చాలా వర్క్. ఇది కూడా 600 రూపాయలే. సో ఇది వచ్చేసరికి ప్లెయిన్ కథాన్. ఇదిగోండి అంటే కొద్దిగా పెద్దోళ్ళు వాళ్ళకి అల్టిమేట్గా ఉండిద్ది అనమాట. నిజంగా కొద్దిగా పెద్దోళ్ళకి కనుక ఇలాంటి క్లాసీగా ప్లెయిన్ టైప్లో ఇస్తే మటుకు అసలు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇంకా చెప్పాను చాలా ఉంది కానీ ఐటమ్. ఓకే. వీడియోలు ఎంత అవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఈ సరుకు కావాలంటే మాకు 2 hours పడుతుంది. మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి మేము. ఓకేనా? నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్ళిపోతాం. చెప్తున్నా, ప్యూర్ కథాన్ 3,900 నుంచి 5,000 దాకా ఉంటుంది. నేను ఇచ్చే కేవలం 1 మీటర్ రేటుకే ఇస్తున్నా, కేవలం 600 రూపాయలు మాత్రమే. 10 శారీస్ కొంటే వీడియో కావాలి. షాప్కి వచ్చేవాళ్ళు మాకు క్యాషే కావాలి. మళ్ళీ చెప్తున్నా, క్యాషే కావాలి. ఓకే. సో లాస్ట్ ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. సో చూసుకున్నారు కదా, చాలా ఉంది కలెక్షన్. బట్ ఏంటంటే ఎక్కువ వీడియోలు ఎంత అయిపోతే మళ్ళీ మీకే కొద్దిగా అంటే ఏది సెలెక్షన్ చేసుకో, అది కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు ఏది బాగుంటుందా, అది బాగుంటుందా, అది సెలెక్షన్ ఉంటుందా అని. అందుకని మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉండేది, నో ప్రాబ్లం. అండ్ వైట్ శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది ముందు కనుక పడి ఉంటే అన్న ఆటోమేటిక్గా ఇది ఆగదు. సో అంత బాగుంది కలెక్షన్ మటుకు. సో చాలా కలెక్షన్ ఉంది, తొందరగానే తీసుకోవాలండి, ఎందుకంటే ముందు 500 చీర మాత్రమే ఉంది. తొందరగా త్వరపడితేనే మీకు దొరుకుతుంది అనమాట. వన్ డే ఆఫర్. ఓకే. శ్రీకృష్ణ అంటే వన్ డేనే.